లోకాన్ని రక్షించే ఆ పరమాత్ముడు కూడా మనిషి రూపంలో వచ్చినప్పుడు ప్రకృతి నియమాలకు లోబడి ఉండాల్సిందే. గొడ్డలి దెబ్బ తగిలినప్పుడు రక్తం కారడం, తలపోటు రావడం సహజం. ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. చోళరాజు వెళ్ళిపోయిన తర్వాత నిశ్శబ్దమైన అడవిలో శ్రీనివాసుడు ఒక్కడే మిగిలిపోయాడు. తల నుండి కారుతున్న రక్తం కళ్లను మూసేస్తోంది. భరించలేనంత తలపోటు. ఇక బృహస్పతి చెప్పినట్లుగా తన తల గాయానికి వనమూలికల కోసం శ్రీనివాసుడు అడవిలో వెతుకుతుండగా మానవరూపంలో రక్తమోడుతూ అడవిలో తిరుగుతున్న శ్రీనివాసుణ్ణి చూసి వరాహస్వామి మొదట ఒక పిశాచి అనుకుని గర్జించారు. భయపడిన శ్రీనివాసుడు ఒక పొదలో దాక్కున్నాడు. వరాహస్వామి ఆయన్ని వెంబడించగా చివరకు శ్రీనివాసుడు తన నిజరూపాన్ని వెల్లడించారు. వైకుంఠవాస, లక్ష్మీదేవి లేని నీ వక్షస్థలం, ఈ మనుష్యరూపం, తలపై గాయం ఏమిటి అని వరాహస్వామి ప్రశ్నించారు. శ్రీనివాసుడు జరిగిన కథంతా వివరించి కలియుగం అంతమయ్యే వరకు తాను ఉండటానికి కొంచెం స్థలం కావాలని కోరారు. దానికి వరాహస్వామి చిరునవ్వుతో స్థలం కావాలంటే వెల చెల్లించాలి అన్నారు. అప్పుడు శ్రీనివాసుడు ఒక ఒప్పందం చేశారు. స్వామి, నా దగ్గర ధనం లేదు, కాని నా దర్శనం కోసం వచ్చే భక్తులు మొదట నిన్నే దర్శించుకుంటారు. నీకే మొదటి నైవేద్యం, మొదటి పూజ జరిగేలా చూస్తాను అని మాట ఇచ్చారు. దీనికి వరాహస్వామి అంగీకరించి శేషాద్రికొండపై నివసించడానికి అనుమతి ఇచ్చారు. తర్వాతి కథలో స్వామి వకుళాదేవిని ఎలా కలుస్తారో చూద్దాము. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.